హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. అందరికీ టెట్ ఎగ్జామ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మరి ఫిబ్రవరి 27 అనగా ఈరోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ మరి తెలుగు బిట్స్ 30 ఏ విధంగా ఇచ్చారు, పిల్లలు ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. మరి 30 బిట్స్ అయితే పిల్లలు సెండ్ చేశారు. మరి ఆ 30 బిట్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కేవలం డిఎస్సికి సంబంధించిందే. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఆఫ్టర్నూన్ సెక్షన్ తెలుగు పేపర్ ఏ విధంగా వచ్చిందో అబ్జర్వ్ చేద్దాం. డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ టెట్ బ్యాచెస్ కంప్లీట్ చేశాము. మీకు సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు, అదేవిధంగా మెథడ్స్కు సంబంధించి నెక్స్ట్ విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్, మీరు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి సంబంధించి గ్రూప్స్ క్రియేట్ చేశాము. మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్లో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఫ్రెండ్స్. మరి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇదొక మంచి అవకాశము. మరి 29th వరకు మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము. సో యాక్చువల్గా ఎస్జిటికి సంబంధించి టెట్ ఎగ్జామ్స్ 27th, 28th, 29 అదేవిధంగా ఫస్ట్ వరకు ఉన్నాయి. కాబట్టి మీకు 1వ తేదీ రాత్రికి డిఎస్సి క్లాసెస్కి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అన్నీ మీకు ఈ స్పెషల్ గ్రూప్స్లలో సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో 29th వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. కేవలము 300 రూపీస్కే ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఎస్జిటికి సంబంధించినటువంటి ఫుల్ ప్యాకేజ్ ఆల్ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని కేవలము 300కే ఇస్తున్నాము. బట్ నెక్స్ట్ 1వ తేదీ నుంచి మాత్రము ఇండివిజువల్ సబ్జెక్ట్ మాత్రమే తీసుకుంటాము. ఫుల్ ప్యాకేజ్ అనేది ఉండదు. ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ 200 రూపీస్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఎస్జిటి ఫుల్ కోర్సే మీకు 200కి ఇస్తున్నాం, 300కి ఇస్తున్నాము. ఇది ఒక మంచి అవకాశము. ఈ ఆఫర్ ఇప్పుడే వినియోగించుకోండి. మీకు విల్లింగ్ ఉంటే ఇప్పుడే జాయిన్ కాగలరు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. మరి 300 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే 8074 పి లక్ష్మీదేవి అని వస్తుంది. మరి ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి 8341949272 నా నెంబర్కి, నా వాట్సాప్ నెంబర్, నాకు కాల్ చేయాల్సిన నెంబర్, నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది. సో మీకు 29th వరకు బెస్ట్ ఆఫర్ కేవలం 300 రూపీస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇటువంటి ఆఫర్ అయితే మళ్ళీ రాదు. ఇప్పుడే నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి. పే చేసి నాకు స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. యాక్టివేట్ చేస్తా. మీకు ఆటోమేటిక్గా 1వ తేదీ నుంచి మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మరి బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సందులను బేస్ చేసుకొని 2 బిట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మార్నింగ్ సెక్షన్లో కూడా సందులను బేస్ చేసుకొని 2 ఇచ్చాడు. ఒకటి విడదీయమని ఇచ్చాడు, ఒక పదం ఇచ్చేసి సంధి పేరు గుర్తించండి అని ఇచ్చాడు. ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా సందులను బేస్ చేసుకొని 2 బిట్స్ ఇచ్చాడు. రాముడతడు అనేటువంటి పదాన్ని విడదీయండి అని ఇచ్చాడు. నెక్స్ట్ వర్ణమాలను బేస్ చేసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్, అనునాసికాలు, వాటిని బేస్ చేసుకొని ఒక బిట్ ఇచ్చాడు. ముక్కుతో పలికేటువంటి అక్షరాలను ఏమంటారు, ముక్కుతో పలికేటువంటి వాటిని ఏమంటారు అనేటువంటి ఒక బిట్ ఇచ్చాడు. బేసిక్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ పినాకపాణి, సో పినాకపాణి అనేటువంటి పదానికి అర్థాన్ని గుర్తించమని ఇచ్చాడు. సో ప్రతి కాన్సెప్ట్ నుంచి ఒక బిట్ ఉంటుంది. అర్థము, నానార్థాలు, పర్యాయ పదాలు, జాతీయాలు, సామెతలు, సందులు, సమాసాలు, ఛందస్సు, ప్రతి కాన్సెప్ట్ను బేస్ చేసుకొని అలంకారాలు, వాక్యాలు, ప్రతి కాన్సెప్ట్ను బేస్ చేసుకొని కవుల గురించి ఏ బిట్టు టచ్ చేయలేదు ఫ్రెండ్స్. ఏ కాన్సెప్ట్ కూడా మిస్ చేయలేదు. నెక్స్ట్ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు, మీకు ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్లో క్లియర్గా చెప్పాము. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరే ఆన్సర్స్ చేయగలగాలి. నెక్స్ట్ ప్రకృతి వికృతులను బేస్ చేసుకుని కూడా ఒక బిట్ ఇచ్చాడు. కారు, సో ప్రకృతి వికృతులను గుర్తించమని ఇచ్చాడు, మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ స్వల్ప విరామ చిహ్నాన్ని గుర్తించమని ఇచ్చాడు. ఈ క్రింది వాణిలో స్వల్ప విరామ చిహ్నాన్ని, అంటే కామాలు, పులి స్టాప్లు ఉంటాయి కదా, వాటిలో స్వల్ప విరామ చిహ్నం ఏంటి అని అడిగాడు. సో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో బిట్స్ అయితే కొంచెం ఈజీగానే ఇచ్చాడు. నెక్స్ట్ భూతకాలము, భవిష్యకాలాన్ని బేస్ చేసుకొని ఉదాహరణ అడిగాడు.
అంటే ఈ క్రింది వానిలో భూతకాలానికి ఉదాహరణను గుర్తించండి. అది భూతకాలమో లేదా భవిష్యత్ కాలమో సంథింగ్ ఆ రెండింటిలో ఒక బిట్ అయితే ఇచ్చాడు. సో చాలా వరకు భూతకాలమే ఇచ్చారు పిల్లలైతే. అంటే కింద ఇచ్చినటువంటి వాటిలో భూతకాలానికి ఉదాహరణ గుర్తించండి అనేటువంటి ఒక బిట్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ దివి అనేటువంటి పదార్థానికి నానార్థాలను గుర్తించమని ఇచ్చాడు. సో మార్నింగ్ కూడా నానార్థాలు కంపల్సరిగా బిట్ అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా దివి అనేటువంటి పదానికి నానార్థాలు గుర్తించండి అనేటువంటి బిట్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. సో క్రియారహిత వాక్యము అంటే మనకు తెలుసు కదా, క్రియారహిత వాక్యాలు అంటే క్రియ లేనటువంటిది గుర్తించండి అని ఇచ్చాడు. సో ఇది కూడా తెలిసినటువంటి బిట్సే, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఎక్కువగా ఈ క్రింది వాణిలో క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. నెక్స్ట్ విభక్తులను బేస్ చేసుకొని ఒక విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా. సో మనకు అందుండని గురించి అనేటువంటి ఒక విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. అది ఏ విభక్తి అనేటువంటి బిట్ అయితే ఇవ్వడం జరిగింది. విభక్తి ప్రత్యయాలను బేస్ చేసుకొని ఇచ్చాడు. నెక్స్ట్ దహనుడు పర్యాయ పదాలను గురించి రాయమని ఇచ్చాడు. సో పర్యాయ పదాలు కూడా కంపల్సరీగా ఒక బిట్ అయితే అడుగుతున్నాడు. నెక్స్ట్ ముల్లోకాలు సమాసం అడిగాడు. మార్నింగ్ ద్విగు సమాసానికి సంథింగ్ ద్విగు సమాసం కానిది అని సంథింగ్ ఏదో ద్విగు సమాసం బేస్ చేసుకుని అడిగాడు. ఇప్పుడు ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి అనేటువంటి బిట్ ఇవ్వడం అయితే జరిగింది. ఏనుగు లక్ష్మణ కవి కాలం ఏంటి అని ఇచ్చాడు. సో మార్నింగ్ కూడా కవిని బేస్ చేసుకొని కర్త అని ఇచ్చాడు. సంథింగ్ ఏదో మార్నింగ్ కూడా కవిని బేస్ చేసుకునే ఇచ్చాడు ఫ్రెండ్స్. మీరు మార్నింగ్ సుమతి శతక కర్త సంథింగ్ ఏదో ఇచ్చాడు మార్నింగ్ అయితే. ఇప్పుడైతే ఏనుగు లక్ష్మణ కవి కాలం అడిగాడు. నిత్య బహువచనానికి ఉదాహరణ అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇచ్చినటువంటి వాటిలో జాతీయము కానిది గుర్తించండి. సో జాతీయాలను బేస్ చేసుకొని కూడా పోయి లాస్ట్ మార్నింగ్ కూడా ఒక వాక్యం ఇచ్చేసి అది జాతీయమా సామెతన నానుడే అనేటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో జాతీయం కానిది గుర్తించండి అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఘన విభజనను బేస్ చేసుకొని అంటే లఘు గురులను గుర్తించండి అనేటువంటి కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఒక బిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మార్నింగ్ అయితే చిల్లర అనేటువంటి పదానికి గణాలను గుర్తించండి అని మార్నింగ్ సెక్షన్లో ఇచ్చాడు. ఇక్కడ కూడా ఘన విభజన చేయమని ఒక బిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అలంకారాలను బేస్ చేసుకుని ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ పదం అయితే చెప్పలేకపోయారు పిల్లలు, బట్ అలంకారాలను బేస్ చేసుకొని అయితే ఒక బిట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మార్నింగ్ కూడా ఊళ్ళో డప్పులు చప్పులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఊళ్ళో డప్పుల చప్పులు ఆకాశాన్ని తాగుతున్నాయి, అది ఏ అలంకారము అనేటువంటిది మార్నింగ్ సెక్షన్లో ఇచ్చాడు. ఇక్కడ కూడా ఒక వాక్యం ఇచ్చేసి అది ఏ అలంకారంను బేస్ చేసుకుని ఉంది అనేటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ పొడుపు కథకు సంబంధించినటువంటి బిట్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే మా ఊరి ఎద్దు మీ ఊరికి రాదు, మీ ఊరి ఎద్దు మా ఊరికి రాదు సంథింగ్ ఆ సెంటెన్స్ని బేస్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఉండేటువంటి సెంటెన్స్ని బేస్ చేసుకొని మరి అది ఏంటి అని అడిగాడు. అది పొడుపు కథకు సంబంధించిందని గుర్తించమని చెప్పాడు. నెక్స్ట్ సంధిని బేస్ చేసుకుని కూడా మరో బిట్ ఇచ్చాడు. మహూదతి. సో మహా ప్లస్ ఉదతి సంథింగ్ మహూదతి అనేటువంటి పదానికి ఈ రిలేటెడ్గా అంటే కొంచెం అటు ఇటుగా రిలేటెడ్గా ఉండేటువంటి పదానికి సంధి గుర్తించమని ఇచ్చాడు. ఇందాక రాముడతడు అనే పదానికి సంధి విడదీయమని ఇచ్చాడు. ఇక్కడ పదం ఇచ్చేసి సంధి పేరు రాయమన్నాడు. అంటే మార్నింగ్ కూడా అలాగే ఇచ్చాడు. ఒక పదం ఇచ్చేసి సంధి విడదీయమన్నాడు, మళ్ళీ ఒక పదం ఇచ్చేసి సంధిని గుర్తించమని ఇచ్చాడు. మార్నింగ్ కూడా సేమ్ ఇలాంటివే క్వశ్చన్స్ రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వాటికి 19 క్వశ్చన్లు. నెక్స్ట్ పద్యాన్ని బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ ఇచ్చాడంటే ఒక పద్యం ఇచ్చేసి కింద బిట్స్ ఇచ్చాడు, అదేవిధంగా గద్యాన్ని బేస్ చేసుకొని కూడా ఇచ్చాడు. నెక్స్ట్ వచనాలు విశేషణాన్ని బేస్ చేసుకొని ఒక బిట్ ఇవ్వడం అయితే జరిగింది. వచనాలను బేస్ చేసుకొని విశేషణాలను బేస్ చేసుకొని నెక్స్ట్ మెథడ్స్ని బేస్ చేసుకొని బ్లూమ్స్ విద్యా లక్షణాలను బేస్ చేసుకొని ఒక బిట్ ఇవ్వడం అయితే జరిగింది. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు బేస్ చేసుకొని నెక్స్ట్ మూల్యాంకనం బేస్ చేసుకొని మూల్యాంకనం ప్రయోజనం కానిది గుర్తించండి అనేటువంటి బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ మాతృభాషా బోధన ప్రయోజనం కానిది ఓకేనా, మాతృభాషను బేస్ చేసుకొని ఓకేనా దాని గురించి కూడా ఒక బిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాథమికోన్నత పాఠశాల పని కాలాన్ని గుర్తించండి అనేటువంటి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ క్రింది వానిలో దృశ్య బోధనోపకరణం కానిది గుర్తించండి అనేటువంటి బిట్ కూడా ఇవ్వడం జరిగింది బోధనోపకరణాలలో. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇవి తెలుగు మెథడ్స్కు సంబంధించినటువంటి 6 క్వశ్చన్స్, తెలుగు కంటెంట్కు సంబంధించినటువంటి 24 అంటే 20 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 1 మొత్తం మీద 24 బిట్లు అయితే కవర్ చేయడం అయితే జరిగింది. 24 ప్లస్ ఒక 6 30 బిట్స్ ఇక్కడ పిల్లలు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మాత్రమే వీడియో చేశాము, గమనించగలరు.